నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టాపిక్, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న హాట్ టాపిక్ ఒకటే. అదే బండి భగీరథ్ కేసు. ఈ కేసు భగీరథ్ చుట్టూ గట్టిగా బిగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పోక్సో కేసు విచారణలో పోలీసులు ఏం తేల్చారు? బాధితుల నుంచి సేకరించిన ఆ కీలక ఆధారాలేంటి? భగీరథ్ ను పోలీసులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకోబోతున్నారు? అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయ గల్లీల్లో ఒక సంచలన కోసిప్ గుప్పుమంది. బండి సంజయ్ అర్ధరాత్రి వేళ అత్యంత రహస్యంగా కొడుకు భగీరథ్ ను కలిశారంటూ టాక్ నడుస్తోంది. అసలు ఆ అర్ధరాత్రి మీటింగ్ లో తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి హైడ్రామా నడిచింది? బండి సంజయ్ కొడుకు ఇచ్చిన ఆ సీక్రెట్ గైడెన్స్ ఏంటి? ఈ రోజు మన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో ప్రతి ఒక్క పాయింట్ ను క్లియర్ కట్ గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారంట పోలీసులు. భగీరథ్ ను అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే భగీరథ్ తన ఫోన్ లోని అన్ని సాక్ష్యాలను మాయం చేసినట్లు తెలియడంతో మరోవైపు నుంచి ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న డిజిటల్ సాక్ష్యాలు, మొబైల్ లొకేషన్స్, సోషల్ మీడియా చాట్స్ ఇలా అన్నిటినీ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో భగీరథ్ తో పాటు ఉన్న మిగతా స్నేహితుల పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపై పోలీసులు ఒక పక్కా రిపోర్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. మరి పోక్సో కేసు నమోదయ్యాక బెయిల్ రావడం అంతా తేలికైన విషయం కాదు. అందుకే భగీరథ్ ను పోలీసులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సాధారణంగా పోక్సో కేసుల్లో నిందితుడిని కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా విచారించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు భగీరథ్ కస్టడీ పిటిషన్ కోసం పక్కాగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారిని ఎంతవరకు స్వేచ్ఛగా పనిచేసుకొనిస్తారు? ఒకవైపు అధికార పార్టీ ముఖ్య నేత, మరోవైపు ఒక కేంద్ర మంత్రి. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉందని టాక్ నడుస్తున్న టైంలో పోలీసులను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోక్సో కేసు నమోదైన తర్వాత దాదాపుగా 9 రోజుల పాటు భగీరథ్ ను అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు. దానికి కారణం మనం పైన చెప్పుకున్న ఆ ఇద్దరు నేతలే అన్నది అందరూ మాట్లాడుకున్న మాట. భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఒక కాన్క్లేవ్ లో కామెంట్ చేయడం కూడా దానికి మరింత ఊతమిచ్చింది. ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈ రోజు పంపించినాం. ధైర్యంగా ఎదుర్కోవాలి, పారిపోతే పరిష్కారం కాదు కదా. ఇంత తీవ్రమైన కేసులో మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటారన్న విమర్శలు భారీగా రావడంతో చివరికి నిందితుడిని అరెస్ట్ చేయక తప్పలేదన్నది కూడా బహిరంగ రహస్యమే. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఆ అర్ధరాత్రి సీక్రెట్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. భగీరథ్ అరెస్ట్ అయిన తర్వాత బండి సంజయ్ కానీ ఇతరులు కానీ జైల్లో నిందితుడిని కలిసినట్లు ఎక్కడా వినిపించలేదు. కానీ భగీరథ్ అరెస్ట్ అయిన 2 రోజులకే బండి సంజయ్ అర్ధరాత్రి రహస్యంగా కలిశారన్న వార్తలు మాత్రం గుప్పుమన్నాయి. ఇదే వార్త పొలిటికల్ కారిడార్స్ లో తెగ హల్చల్ చేస్తుంది. ఒక తండ్రిగా, ఒక లీడర్ గా ఈ పోక్సో కేసు తన కెరియర్ ను ఎక్కడ నాశనం చేస్తుందో అనే టెన్షన్ సంజయ్ లో స్పష్టంగా కనిపిస్తోందట. కుమారుడిని కలిసిన ఆ రోజు అర్ధరాత్రి కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరి అర్ధరాత్రి మీటింగ్ లో కొడుకుతో సంజయ్ ఏం మాట్లాడి ఉంటారు? ధైర్యం చెప్పారా? సలహాలు ఇచ్చారా? లేకపోతే ఇంకేమైనా మాట్లాడారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏది ఏమైనా బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులు భగీరథ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరింత మంది ఈ కేసులో నిందితులుగా తేలే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. అంటే ఇంకా సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కేసులో భగీరథ్ ఒక్కడేనా, ఇంకెవరైనా జైలుకు వెళ్తారా అన్నది పోలీసుల విచారణలో తేలుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.